గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో నేను మీకు కెమికల్ షిఫ్ట్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ దిస్ చాప్టర్, దట్ ఈస్ స్పిన్ కప్లింగ్. ఇంతకుముందు మనకు చెప్పుకున్నట్టు ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో నెంబర్ ఆఫ్ సిగ్నల్స్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే ఒక్కొక్క సిగ్నల్ ఒక్కొక్క సెట్ ఆఫ్ ప్రోటాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనము ఇథైల్ క్లోరైడ్ని తీసుకుంటే ఇందులో 2 సెట్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. CH3 ఒక సెట్ ఆఫ్ ప్రోటాన్స్, E2 ఒక సెట్ ఆఫ్ ప్రోటాన్స్. ఇథైల్ క్లోరైడ్కి మనము ఎన్ఎంఆర్ స్టడీ చేసినప్పుడు వీ విల్ గెట్ 2 సిగ్నల్స్. అంటే ఒక సిగ్నల్ ఏ ప్రోటాన్స్ గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకొక సిగ్నల్ బికి సంబంధించిన ప్రోటాన్స్ ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది. ఇక్కడ దాకా మనకు ఆల్రెడీ తెలిసిన ఐడియానే. నా ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే స్పిన్ కప్లింగ్. చాలా సింపుల్. ఇప్పుడు ఇంట్లో మీరు మీ సిస్టర్ లేకపోతే మీరు మీ బ్రదర్ ఉన్నారు. మీ ఇద్దరు ఎవరి హ్యాబిట్స్ని బట్టి వాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరు ఒక ఎన్విరాన్మెంట్లోనే గ్రో అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీ సిస్టర్ ఆర్ బ్రదర్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది. అలానే మీ ఇంపాక్ట్ మీ యొక్క సిస్టర్ ఆర్ బ్రదర్ మీద ఉంటుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇంటరాక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ వన్ సెట్ ఆఫ్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్ with those of another set of protons is called spin coupling. Interaction of magnetic moment of one set of protons with another set of protons is called spin coupling. సో ఈ స్పిన్ కప్లింగ్ వలన మనకి ఏమవుతుంది? సింగిల్గా ఉండేటటువంటి సిగ్నల్ ఎలా విడిపోతుంది? మల్టీప్లెట్స్గా విడిపోతుంది. అర్థం అవడం కోసము ఆల్మోస్ట్ ఎవ్రీ టెక్స్ట్ బుక్లో కూడా మనకి ఇదే ఎగ్జాంపుల్ని ప్రొవైడ్ చేస్తుంటాడు. దట్ ఈస్ ఇథనాల్, CH3 CH2 OH. సో ఇక్కడ నేను చూపించినట్టు ఇందులో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి? ఇదొకటి 3 వెరైటీస్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి. సో యాజ్ పర్ అవర్ నాలెడ్జ్, మనకు ప్రస్తుతం తెలిసిన నాలెడ్జ్ వరకు మనకి ఎన్ని సిగ్నల్స్ వస్తాయి? 3 వెరైటీస్ ఆఫ్ సిగ్నల్స్ వస్తాయి. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ABC ఈ ఆర్డర్లో వేసుకుంటూ వచ్చాను నేను. ఎందుకు? ఈ ప్రోటాన్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్విరాన్మెంట్ ఇన్ ద ప్రోటాన్ ఈజ్ డిక్రీజింగ్. ప్రోటాన్ చుట్టూతో ఉండే ఎలక్ట్రాన్స్ తగ్గాయి. అంటే డీషీల్డింగ్ జరుగుతుంది. డీషీల్డింగ్ జరుగుతుంది అంటే లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను మీకు డౌన్ ఫీల్డ్ అని చెప్పాను. సో డౌన్ ఫీల్డ్ అంటే డెల్టా వాల్యూస్ ఆర్ మోర్. కాబట్టి C ఇక్కడ వచ్చింది, A ఇక్కడ వచ్చింది మనకి. రైట్, అది అలా వదిలేసేయండి. నెక్స్ట్, ద అబ్సార్ప్షన్ పీక్ డ్యూ టు మిథైల్. అంటే ఇక్కడ నేను చూపించినటువంటి A అనమాట. ఇప్పటి వరకు సింగ్లెట్గా ఉన్న ఈ A ఇట్ డిసోసియేట్స్ ఇంటూ 3 పీక్స్. ఇక్కడ నేను మీకు చూపించాను చూసారా? 3 పీక్స్ కింద అది విడిపోతుంది. ఎందుకు అలాగంటే విచ్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద అడ్జసెంట్ 2 ప్రోటాన్స్. ఈ CH3 తన పక్కన ఉన్నటువంటి 2 ప్రోటాన్స్ వలన ఇన్ఫ్లుయెన్స్ అయ్యి స్పిన్ కప్లింగ్ జరుగుతుంది. ఆ స్పిన్ కప్లింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో 2 ప్రోటాన్స్ ఉన్నాయి. ప్రోటాన్కి నేను స్పిన్ చెప్పాను హాఫ్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో. సో 2 సేమ్ డైరెక్షన్లో ఉండొచ్చు ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. 1 ప్రోటాన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అండ్ 1 ప్రోటాన్ మేబీ ఇన్ ద ఆపోజిట్. అలానే రివర్స్ రాశాను. ఫస్ట్ ప్రోటాన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సెకండ్ ప్రోటాన్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటి? 2 ప్రోటాన్స్ కూడాను ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయొచ్చు. సేమ్ డైరెక్షన్లో ఉంటే రెయిన్ ఫోర్స్ అని లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను. 2 ఇలా ఉంటే మనకి ఆపోజిట్ డైరెక్షన్. సో ఓవరాల్గా ఇక్కడ మనకి ఒక ఆప్షన్ 2 అండ్ 3 అంటే 3 వచ్చినాయి ఆప్షన్స్. సో దట్స్ వై ఇట్ డిసోసియేట్స్ ఇంటూ ట్రిప్లెట్ కింద విడిపోయింది అనమాట. సో 1 ఇక్కడ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2. మళ్ళీ ఇక్కడ ఏముంది? 1. కాబట్టి ఆ ఇంటెన్సిటీ పీక్స్ యొక్క రేషియో ఏంటి? 1:2:1. ఓకే, రైట్. సో మరి ఇప్పుడు మనము CH3 ఇన్ఫ్లుయెన్సింగ్ బై CH2 చెప్పాను. ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను? మెథిలీన్ ప్రోటాన్స్ హౌ దీస్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ బై మిథైల్ ప్రోటాన్స్ అన్నది చెప్తాను నేను.
సో ఇప్పుడు నేను ఇక్కడ రాసింది అదే అనమాట. ద అబ్సార్ప్షన్ పీక్ డ్యూ టు మెథిలీన్ ప్రోటాన్స్ స్ప్లిట్ ఇంటూ 4. కాబట్టి దాన్ని ఏమంటాం మనం, క్వార్టెట్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో మెథిలీన్ ప్రోటాన్స్ మిథైల్ ప్రోటాన్స్తో ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో చూద్దాం. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి మనకి, 3. సో 3 ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ అనమాట ఇవి. 3 మే బీ ఇన్ ద సేమ్ డైరెక్షన్ విత్ ఎక్స్టర్నల్ ఫీల్డ్, 2 ఇన్ ద సేమ్ డైరెక్షన్, 1 విత్ ఆపోజిట్. సో అలా 3 ఆప్షన్స్ వేయాలి మనం. సో ఇక్కడ 2 ఇలా ఒకటి మళ్ళీ కిందకి. నెక్స్ట్ 2 ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, 1 ఇన్ ద సేమ్ డైరెక్షన్. మీరు గమనిస్తే 2 ఆపోజిట్ 1 సేమ్, 2 ఆపోజిట్ 1 సేమ్. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్లో మనం వేసుకుంటూ వస్తాం అనమాట. ఫైనల్లీ దీస్ 3 ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో అంటే మొత్తం నాకు ఎన్ని వేస్ వచ్చాయి రిప్రజెంటేషన్కి, 4 వెరైటీస్ వచ్చాయి. సో దట్స్ వై ఇట్ స్ప్లిట్స్ ఇంటూ 4, క్వార్టెట్ కింద స్ప్లిట్ అవుతుంది. అండ్ మీరు గమనిస్తే దిస్ ఈజ్ 1, 1, 2, 3, 1, 2, 3 అండ్ 1. సో కాబట్టి 1:3, 3:1. ఇంటెన్సిటీస్ ఆర్ ఇన్ ద రేషియో 1:3:3:1. అండ్ ఫైనల్గా ఇంకొక ప్రోటాన్ ఉంది మనకి. అదేంటి, ఆల్కహాలిక్ గ్రూప్లో ఉన్నటువంటి ప్రోటాన్. ఈ ప్రోటాన్ ఏంటి అంటే నియర్గా అది ఏ ప్రోటాన్కి క్లోజ్ ఎఫెక్టివ్లో లేదు. ఇప్పుడు ఈ ప్రోటాన్ ఇమీడియట్గా దేనికి కనెక్ట్ అయింది, ఆక్సిజన్కి కనెక్ట్ అయ్యింది. అండ్ దిస్ ఆక్సిజన్ ఈజ్ కనెక్టెడ్ విత్ కార్బన్. కాబట్టి ఇది సింగ్లెట్గానే ఉంటుంది మనకి. సో ఫైనల్గా నేను మీకు ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథనాల్ చూపిస్తున్నాను. CH3 is split into triplet, CH2 splits into quartet and OH is singlet. అదే నేను హైలీ ప్యూరిఫైడ్ శాంపుల్ ఆఫ్ ఇథనాల్ తీసుకున్నాను అనుకోండి. అంటే ఇక్కడ వరకు ఏంటంటే జనరల్గా ఇథనాల్ మనకి కొంచెం ఇంప్యూర్ ట్రేసెస్ ఆఫ్ అనదర్ కాంపౌండ్స్ మనకి అందులో మిక్స్ అయి ఉంటాయి. హైలీ ప్యూరిఫైడ్ శాంపుల్ కనుక నేను తీసుకుంటే ఆటోమేటిక్గా OHలో ఉండేటటువంటి ఈ ప్రోటాన్ మెథిలీన్ మీద తన ఇంపాక్ట్ని చూపిస్తుంది. సిమిలర్లీ దిస్ మెథిలీన్ ప్రోటాన్ షోస్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద హైడ్రాక్సిల్ ప్రోటాన్. సో ఇప్పుడు ఈ మెథిలీన్ ప్రోటాన్ ఆల్రెడీ ఇక్కడ నేను మీకు ఏం చూపించాను, 4 పిక్స్ చూపించాను. కానీ ఇక్కడ ఉండేటటువంటి ఇంకొక ప్రోటాన్ వలన అది మళ్ళీ అగైన్ ఎలా షిఫ్ట్ అవుతుంది, ఈచ్ సింగ్లెట్ అగైన్ స్ప్లిట్స్ ఇంటూ డబ్లెట్, డబ్లెట్, డబ్లెట్ అండ్ డబ్లెట్. మీకు డౌట్ రావచ్చు, మేడం ఒక్కొక్క దాన్ని 2గా ఎందుకు రాశారు అని. OHలో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఒక్కటే ప్రోటాన్ ఉంది. సో ఒక ప్రోటాన్ ఉన్నప్పుడు నాకు ఆప్షన్స్ ఎన్ని వస్తాయి ఉంటే సేమ్ డైరెక్షన్ విత్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, లేదంటే ఆపోజిట్ డైరెక్షన్ టు ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో 2 ఆప్షన్స్ నాకు అవైలబుల్ అవుతాయి. కాబట్టి ఒక్కొక్క పీక్ని నేను ఏం చేశాను, మళ్ళీ డబ్లెట్ కింద విడగొట్టాను అనమాట. అలానే OHలో ఉన్నట్టు ఈ సింగ్లెట్ పక్కన దేనికి దగ్గరలో ఉంది, CH2కి దగ్గరలో ఉంది. CH2 అంటే ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి నాకు, 2 ప్రోటాన్స్. 2 ప్రోటాన్స్ ఉన్నప్పుడు నాకు ఎన్ని ఆప్షన్స్ వస్తాయి, 3 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో కాబట్టి సింగ్లెట్ని నేను ఎన్నిటి కింద డివైడ్ చేశాను, 3 కింద డివైడ్ చేశాను. మేడం మాకు గుర్తుపెట్టుకోవడానికి ఎలాగా అంటే N+1 అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ని బట్టి చెప్తాను. CH3కి పక్కన ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 2 ప్రోటాన్స్ ఉన్నాయి. సో 2+1 అంటే ఈ CH3 దేని కింద డివైడ్ అవుతుంది, ట్రిప్లెట్ కింద డివైడ్ అవుతుంది. CH2 పక్కన ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 3 ప్రోటాన్స్ ఉన్నాయి. N+1 ఫార్ములా అంటే 3+1 అంటే CH2 ఎన్నిటి కింద డివైడ్ అవుతుంది, క్వార్టెట్ కింద డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఐడియా. CH3, CH2, Cl ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నా. ఇనీషియల్గా పీక్స్ ఇలా ఉంటాయి మనకి. ఎప్పుడైతే స్పిన్ కప్లింగ్ ఉంటుందో చెప్పాను కదా నేను మీకు, CH3 పక్కన ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఇది దేని కింద డివైడ్ అవుతుంది, ట్రిప్లెట్ కింద డివైడ్ అవుతుంది. కాబట్టి ఏని నేను మళ్ళీ ఏం చేశాను, ట్రిప్లెట్ చేశాను. 2 ఉన్నటువంటి ఈ B ప్రోటాన్స్ పక్కన ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి. కాబట్టి 3+1 ఎన్నిటి కింద డివైడ్ అయింది, అది 4. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, CH3, CHCl2 డైక్లోరో ఈథేన్. ఇనీషియల్గా ఇలా వస్తాయి సిగ్నల్స్ నాకు. ఎప్పుడైతే స్పిన్ కప్లింగ్ జరిగిందో ఆటోమేటిక్గా
ఏకి పక్కన ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? ఒక్కటే ఉంది. సో ఒక్కటే ఉన్నప్పుడు ఫార్ములా ప్రకారం 1+1 అంటే ఇది ఎన్నిటి కింద డివైడ్ అయింది? 2. ఇప్పుడు దీనికి ఇటు పక్కన ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 3+1 అంటే ఎంత? 4. కాబట్టి ఎన్నిటి కింద డివైడ్ అయింది? 4. సో ఇలా మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ స్పిన్ కప్లింగ్కి కంటిన్యూటీ టాపిక్ మనకి కప్లింగ్ కాన్స్టెంట్. కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి అంటే మనము పీక్స్ని స్టడీ చేసేటప్పుడు ఏవైనా సరే, సపోజ్ ఇవి 2 సింగ్లెట్స్ అనుకోండి, ఈ 2 సింగ్లెట్స్ యొక్క సెంటర్, దీని సెంటర్ ఇది, దీని సెంటర్ ఇది, ఈ రెండిటి మధ్యన ఉండేటటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటాము అంటే కప్లింగ్ కాన్స్టెంట్ అని అంటాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద centers of the two adjacent peaks in a multiplet is always constant and it is known as coupling constant. ఈ 2 సింగ్లెట్లకి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ నేను కాదు, ఎవరు చేసినా సరే, ఏ ఎన్ఎంఆర్ డిటెక్టర్లో అయినా సరే ఈ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుందన్నమాట. కప్లింగ్ కాన్స్టెంట్ బిట్వీన్ ఒక ఏ టైప్ ఆఫ్ ప్రోటాన్, బి టైప్ ఆఫ్ ప్రోటాన్ తీసుకుంటే దాన్ని మనం ఎలా చూపించాలి? JAB అని చెప్పేసి చూపిస్తాం. ద సిగ్నల్స్ ఆఫ్ కపుల్డ్ ప్రోటాన్స్ హ్యావ్ సేమ్ కప్లింగ్ కాన్స్టెంట్స్. మీకు సపోజ్ CH ఇక్కడ ఒక Cl2, సపోజ్ ఇక్కడ ఏదో సమ్ NO2 ఇలా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఈ ప్రోటాన్స్ని డబ్లెట్ చేస్తాయి, అలానే ఈ ప్రోటాన్స్ని డబ్లెట్ చేస్తాయి. అలాంటప్పుడు ఆ 2 లైన్స్ మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ JABకి ఎంత ఉంటుందో JBAకి కూడా అంతే ఉంటుంది. అండ్ ఈ కప్లింగ్ కాన్స్టెంట్ అన్నది విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు మనం ఆపరేట్ చేసేటటువంటి ఫ్రీక్వెన్సీ మీద కప్లింగ్ కాన్స్టెంట్ డిపెండ్ అవ్వదు. అండ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు స్టడీ కాంప్లెక్స్ NMR స్పెక్ట్రా. కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఆర్గానిక్ కాంపౌండ్స్ యొక్క NMR స్పెక్ట్రాని స్టడీ చేయడానికి మనకి ఇది హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే కప్లింగ్ కాన్స్టెంట్స్ ఆఫ్ ట్రాన్స్ వినైలిక్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సిస్ వినైలిక్ ప్రోటాన్స్. సో మనకి మేజర్గా ఈ కప్లింగ్ కాన్స్టెంట్ ఏంటి అంటే హౌ ద వన్ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ కాజింగ్ కప్లింగ్ ఆఫ్ అనదర్ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ వాటి మధ్య ఉండేటటువంటి డిస్టెన్స్ అన్నది మనకి చాలా డిఫికల్ట్ని క్రియేట్ చేసేటటువంటి NMR స్పెక్ట్రాస్ని స్టడీ చేయడానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ కప్లింగ్ కాన్సెప్ట్ ఒక్కటి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి రావచ్చు, లేదు అంటే మనకి స్పిన్ కప్లింగ్ కనుక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి వస్తే మీరు ఈ కప్లింగ్ కాన్స్టెంట్ని కూడా టాపిక్ కవర్ చేసి రాయాల్సి ఉంటారనమాట.